హాయ్ అండి. ఇది ఆర్‌ఓ ప్లాంట్ అండి. 500 ఎల్‌పీహెచ్ ప్లాంట్. ఇది ధోన్, కర్నూల్ దగ్గర ఇన్‌స్టాల్ చేశాము. ఇది కర్నూల్ దాటగానే ఉంటుందనమాట. అక్కడికి వెళ్లి అక్కడ ఇన్‌స్టాల్ చేసేసి వచ్చాము. ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న చిన్నదేంటనంటే 1 హెచ్‌పీ మోటర్ అండి. ఇది మనకు ఆ వెసెల్స్ బ్లూ కలర్‌వి ఉన్నాయి గదా! వాటి లోపలికి వాటర్ వెళ్ళడానికి అది ప్రెషర్‌తోని పంపిస్తుందనమాట. అందుకోసమని ఆ మోటర్ యూజ్ చేశాము. ఇదేంటంటే సాండ్ ఫిల్టర్. వాటర్‌లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అది ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఏంటనంటే మనకు ఇది కార్బన్ ఫిల్టర్. వాటర్‌లో కలర్, స్మెల్ ఇలాంటివేమైనా ఉన్నా గాని అవి ఫిల్టర్ చేసేసి మనకు ఈ ఆర్‌ఓ సిస్టమ్‌కి అది పంపిస్తుందండి. ఇక్కడున్న చిన్న ఫిల్టర్స్ ఉన్నాయి గదండీ! చిన్నవి బ్లూ కలర్‌వి. అవేంటంటే డస్ట్ పార్టికల్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేయడానికి అవి కంప్లీట్‌గా యూజ్ చేస్తాము. అక్కడ నుంచి మోటార్‌కొస్తుంది. మోటార్ ద్వారా అక్కడున్న ఆర్‌ఓ మెంబ్రేన్స్ ఉన్నాయి గదండీ! రివర్స్ ఆస్మోసిస్ అందులోకి వెళ్తుంది. అక్కడ వాటర్‌లో ఉన్న మినరల్స్ అవన్నీ గూడా ఫిల్టర్ అయిపోతాయండి. మనకు ఫ్రెష్ వాటర్ అనేది బయటకొస్తుంది. ఇక్కడికొచ్చిన వాటర్ ఏంటనంటే, మనకు ట్యాంక్‌లో స్టోర్ అవుతుందండి. ఇక్కడ కనిపిస్తున్నవేంటంటే ప్రెషర్ మీటర్స్. ఇన్‌లెట్ ఎంత ప్రెషర్ ఒస్తుంది, అవుట్‌లెట్ ఎంత ప్రెషర్ ఒస్తుంది, ఇన్‌లెట్ ఫ్లో ఎంతుంది, అవుట్‌లెట్ ఫ్లో ఎంతుందనేది చూపిస్తుందండి. ఇలా ఈ పైపు ద్వారా వెళ్లి వాటర్ అనేది మనకి ఇక్కడ స్టీల్ ట్యాంక్‌లో పడిపోతుంది. అది యూసేజ్ వాటర్. సో, ఇక్కడ ఈ శాండ్, కార్బన్ ఏంటనంటే ఫిల్టరేషన్ కోసం యూజ్ చేస్తాము. సో, ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటామనంటే వాటర్ కంప్లీట్‌గా మనకు బయట నుంచి వస్తుందండి వాటర్. ఈ వాటర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ యెల్లో కలర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అన్నమాట. అందులో నుంచి వాటర్ తీసుకుంటాము. ఈ వాటర్ ఇలా వచ్చేసి ఈ పైపుల ద్వారా ఈ మోటార్‌కి వెళ్తుందండి. ఆ మోటార్ ద్వారా శాండ్ ఫిల్టర్, కార్బన్, తర్వాత ప్రీ ఫిల్టర్స్, దాని తర్వాత మోటార్‌కి హై ప్రెషర్ మోటార్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి మెంబ్రేన్స్‌కెళ్ళి మెంబ్రేన్‌లో ఫిల్టర్ అయిపోయి, అక్కడి నుంచి వాటర్ అనేది ఫిల్టర్ అయిన వాటర్ ట్యాంక్‌లో పడిపోతుందనమాట. సో, ఇక్కడ ఈ సిమెంట్ కలర్‌లో కనిపిస్తున్న పైప్స్ ఏంటనంటే రిజెక్ట్ వాటర్. ఎ ఎవ్రీడే మనము బ్యాక్ వాష్ చేసినప్పుడు రిజెక్ట్ వాటర్ బయటికెళ్తుంది. అలాగే ఆర్‌ఓలో కూడా వచ్చిన రిజెక్ట్ వాటర్ కూడా ఇందులో నుంచి బయటికెళ్ళి బయట పడిపోతుందనమాట. సో, ఈ పైప్‌లైన్ అందుకు యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చిన వాటర్‌నంతా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి 500 లీటర్ ట్యాంక్ కెపాసిటీది పెట్టాము స్టీల్‌ది. దాంట్లో వాటర్ వస్తుందనమాట. ఈ ప్లాంట్‌లో ఏంటి అనంటే మనకు మేజర్‌గా మోటార్ ఒకటి, మెంబ్రేన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఈ బ్లూ డబ్బాలో కనిపిస్తుంది ఏంటి అనంటే కెమికల్ అండి. అది మెంబ్రేన్స్ చోక్ అవ్వకుండా యూజ్ అవుతుంది. సో, ఇది డోసింగ్ పంప్ అన్నమాట. దీనికి ఇన్‌లెట్ ఉంటుంది, అవుట్‌లెట్ ఉంటుంది. అవుట్‌లెట్ వచ్చేసి మనం వాటర్ పైప్‌లైన్‌కి ఇస్తాము. సో, ఆఫ్టర్ కార్బన్ అక్కడి నుంచొచ్చేసి అది ఈ మోటార్ ద్వారా మనకు మెంబ్రేన్ లోపలికెళ్తుంది. మెంబ్రేన్ చౌక్ అవ్వకుండా, మెంబ్రేన్స్ పాడవకుండా ఆ కెమికల్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, ఈ ఫ్లో రేట్స్ ఇవన్నీ గూడా దీంట్లో కనిపిస్తాయి. పక్కన ఉన్నదేంటంటే మనకు పవర్ సప్లై యూనిట్ అన్నమాట అది. సో, అక్కడ రన్ అవుతూ ఉంటుంది మొత్తము. సో, ఆటోమేటిక్ ఉంటుంది. అందులో మాన్యువల్ ఉంటుంది. సో, మీకెవరికైనా కావాలంటే గనక మా నంబర్‌కి కాల్ చేయండి. మేము మీకు సప్లై చేస్తాము. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడున్నా గాని మేమొచ్చి ఇన్‌స్టాల్ చేస్తామండి. మా నంబర్స్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.